మనం రాత్రి వచ్చినప్పుడే ఈ చోటంతా కనపడలేదు కదా, అందుకోసం తీసాం. ఇక్కడ మనకి ఆశ్రమం ఎవరన్నా వచ్చినా కానీ అన్నదానం మనకి పొద్దున ఉదయాన టిఫిన్స్ కానీ ఇక్కడ మనకి ఫ్రీగా భోజనం పెడతారు. ఇది మనం గుడికి పోవాల్సిన దారి. ఈ చోటు నుంచి మనం భైరవకోని బయలుదేరుతున్నాము. ఆ దారిలో ఇంకేమైనా మంచి ప్రదేశాలు కనపడినట్టయితే అవి మీకు తిలకించేలాగా నేను వీడియో తీసి పెడతాను. మేమైతే బట్టలు ఆరబెట్టేసాము, ఎందుకంటే చాలా వర్షానికి తడిసిపోయి ఉన్నాయి. మళ్ళీ మనకి ఇబ్బంది అవుద్దని ఇక్కడ గాలి బాగా దోలుతుంది. అలా బట్టలు పరిచేసాం. ఇంకా ఈ అద్భుతమైన లొకేషన్ మీరు చూడొచ్చు. కాస్త దగ్గరికి వెళ్తాను. నార్మల్గా వెళ్ళిపోలేదు. ఎగ్జాక్ట్లీ. నేను వచ్చిన ప్రదేశం వచ్చి కటిక సిద్ధేశ్వరం. ఇక్కడ మనకి టెంపుల్తో పాటు ఆశ్రమం ఉంటుంది. మధ్యాహ్నం 3:30 గంటలకైతే రీచ్ అయిపోయాము. రీచ్ అవ్వగానే ఫస్ట్ నేను చేయాల్సిన పని అయితే, నా బట్టలు చాలా అంటే చాలా వాసన వస్తున్నాయి వర్షంకి తడిసి. వెమ్మటనే నేను కిందకి వెళ్ళిపోయి అక్కడ వాటర్ అనేది మనకు కంటిన్యూస్గా వస్తాయి అన్నమాట. అక్కడే బట్టలు కూడా వాష్ చేసేసాను. ఈ ఆశ్రమం చూశాక నాకు ఒకటే అనిపించింది, ఇక్కడే చాలా మంది దాదాపు బతికేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన పూజలు చేసుకుంటారు, వాళ్ళ ప్రశాంతత వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఇదైతే నేను భలే ఎక్స్పీరియన్స్ అయ్యాను. అంటే మోస్ట్లీ ఏజ్
చాలా అయిపోయిన వాళ్ళు అయితే ఇక్కడే ఉండిపోవాలని చెప్పి వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు. వాళ్ళ మాటలు, వాళ్ళ వే ఆఫ్ కన్వర్జేషన్ కూడా నేను చూస్తుంటే నాకు సంథింగ్ లైక్ ఓకే, సమ్ యూనిక్ ప్లేస్కి వచ్చాను అని చెప్పి నేను ఫీల్ అయ్యాను. అంతేకాకుండా వాళ్ళు నిద్రపోవడానికి చేపలు కానీ, వాళ్ళు ఏమన్నా పెట్టుకోవడానికి వాళ్ళకి బీరువాలు కానీ సేఫ్టీకి అన్నీ ఉన్నాయన్నమాట. అలా ఎవరైనా స్టే చేయాలి అనుకుంటే మాత్రం చాలా మందికి అనిపిస్తుంది కదా ఎలోన్గా కొన్ని రోజులు వెళ్ళిపోవాలి ఎక్కడికన్నా అని. అలాంటి వాళ్ళకైతే ఇలాంటి ఆశ్రమం చాలా పర్ఫెక్ట్. స్నానానికి ఇబ్బంది లేదు, మీరు పడుకోవడానికి మీకు ఇబ్బంది లేదు, తినడానికి తిండి కూడా ఉంటుంది ఫ్రీగానే. ఇక్కడే ఇలా ఎన్ని రోజులు బతికేయాలనుకున్న వాళ్ళైతే ఇలాంటి ప్రదేశంకి వచ్చేయచ్చు. మా ప్లాన్ ఏంటంటే భైరవ కోనకి వెళ్ళాలని చెప్పి తెల్లవారుజామున ఇక్కడ నుంచి లేచి, మా ఫ్రెండ్కి సడన్గా వర్క్ పడడం, ఇంకా తెల్లవారుజామున అక్కడికి రీచ్ అయ్యి ఉండాలి, రాత్రి కూడా మనం రెస్ట్ తీసుకోవాలి, ఇవన్నీ ఆలోచించి ఇంకా మేము బయలుదేరాలని చెప్పి డిసైడ్ అయిపోయాము. రాత్రి పోయేటప్పుడు కూడా వాళ్ళు వద్దన్నారు, ఇక్కడ చాలా రిస్కీ, ఎందుకు ఇలాంటి చోట్ల ఈ రాత్రి వెళ్తున్నారని. బట్ పూర్తిగా అక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు మనం ఎవరితోనైనా మాట్లాడాలి అన్న. దాదాపు మనం 3-4 కిలోమీటర్లు ముందరికి వెళ్ళాలి. పోయే దారి కూడా దట్టమైన అడవి మధ్యలో అనమాట. గొంతలు, దాంతో పాటు స్లిప్పరీగా ఉండే రోడ్స్ ఉన్నాయి, ఆఫ్ రోడింగ్ అనమాట. కానీ స్టిల్ తప్పదు, బయలుదేరాలి. సో బయలుదేరుతున్నాం. మాట జరగట్లేదు నాకు. నీ వెనకాల ఏముంది? ఓకే, సో ఈ చెక్ పోస్ట్ ఏమనుకుంటున్నారా, ఈ చెక్ పోస్ట్ దగ్గరే మనకి దాదాపు జింకలు ఉంటాయి, పులులు ఉంటాయి, తోడేలు కూడా ఉంటాయి అంట.